ప్రోగ్రామ్ ఇచ్చాము కాబట్టి ఆ కీర్తన ఒకసారి నేను ఇక్కడ పాడతాను. లలితా సహస్రనామాలు చదువుకునే వాళ్ళు అమ్మ మరి మొదలెడదామా? కళ్ళు మూసుకొని చక్కగా ప్రశాంతంగా ఈ పాట విన్న తర్వాత మగవాళ్ళు కూడా, ఇది ఆడవాళ్ళ కోసం అనుకోకండి, ప్రతి వాళ్ళల్లో కూడా మంచి చెడు రెండు ఉంటాయి. ఆ చెడుని సంహరించుకుందాం, మంచిని చైతన్య శక్తిని నిద్రలేస్తాం. ఇక్కడ ఎలా ఉంటుందంటే ఎక్కువ ఆడవాళ్ళు ఉన్నారు కాబట్టి పక్కన వాళ్ళు ఏ చీర కట్టుకున్నారు, గాజులు ఎలా వేస్తున్నారు, ఇవన్నీ చూస్తూ ఉంటారు. పిలిస్తే అడేపోతుంది. ఎవరికి వాళ్ళే వాలంటీర్. సస్య యజ్ఞ వరాహాయ చాలా విశిష్టమైనది వరాహ కవచంలోనే ఒక మంత్రం. ఇక్కడ వరాహస్వామి కూడా ఉన్నాడు. వరాహస్వామి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా అందరి మీద ఉండాలి. ఎందుకంటే ప్రతి సంకల్పం చేసేటప్పుడు వ్యవస్థ మనంతరే కలియుగే 4 యుగాలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని కూడా చెబుతూ, స్వామి నేను ఈ పలానా చోట ఉన్నాను, నేను ఆహ్వానం చేస్తున్నాను, రా నాయన అని చెప్పి పిలుస్తున్నాను. దూడ రూపంలో ఎవరు? ఈశ్వరుడు. వెళ్ళి అది కూడా పొంగనూరు జాత ఎంచుకున్నారు వాళ్ళు. పొంగనూరు జాతర చిత్తూరు జిల్లాలో కొండల మీద ఉంటుంది. కానీ పొంగనూరు పాలు పోస్తున్న సమయంలో గొడ్డలు ఇసురుతాడు గొల్లవాడు యాదవుడు. దానికి ఆయన ఏం చేస్తాడంటే దివ్యదృష్టి చూసిన తర్వాత గోవు మీద ఒక దెబ్బ పడకూడదని ఒక్క ఉదిరిన బయటకు వస్తాడకూడదు అని. కానీ మనందరం ఏం చేస్తామంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా గోహత్య చేసినంత పాపంలో మనం మునిగి ఉన్నాం. ప్రతి వాళ్ళు మునిగి ఉన్నారు. కష్టాలు రాని నష్టాలు కానీ నీ మాట దక్కించుకో బాబయ్య, ఆయన మాట దక్కించుకున్నాడు. భోజనం చేయాలి మన పిల్లకాయలు అన్నాడు ఘంటసాల మాస్టరు ఒక సినిమాలో. అంటే ఆవిడ ఖడ్గం పట్టుకుని కూర్చుని జిట్టూరు పూరుస్తూ ఉంటే, ఆ కోపం ఆగ్రహంతో ఉంటే మనుషులు ఎవరు కనపడుతున్నా కూడా రక్తం కక్కుని చనిపోయేవారట. ఎదురుకుండా కనపడ. ప్రశాంతంగా ఈ కీర్తనలోకి లీనమైపోండి. నిద్రలేవే భద్రకాళి శరతృతువు నవరాత్రముల పూర్వాద్రితో చర వికిరణాళి హిమాద్రిసుతే వినగద విభౌళి. నిద్రలేవే భద్రకాళి శరతృతువు నవరాత్రముల పూర్వాద్రితో చర వికిరణాళి హిమాద్రిసుతే వినగద విభౌళి. నిద్రలేవే భద్రకాళి. భౌళి అంటే భౌళి లాగం. అక్షయంబుగ వారణాసిని మోక్షదాయిని అన్నపూర్ణవు సాక్షిగా కాంచీపురిని కామాక్షివై వెలసితివి తల్లి. నిద్రలేవే భద్రకాళి. లలితవని భజించి కొందరు ఫలితములు వాంఛించుచుందురు. మధురలో మీనాక్షి సుందరు ప్రదిత భక్తిని వదలకుందురు. నిద్రలేవే భద్రకాళి. శివునికి ని పార్వతి విగద మాధవునికి ని లక్ష్మి వట కమలాభవునికి సరస్వతి విగద వైభవోపేతవు పరాశక్తివి. నిద్రలేవే భద్రకాళి. సృష్టి చేయగ బ్రహ్మ చేరుచు పుష్టి గూర్చగ విష్ణు చేరుచు నష్టికి మహేశ్వరుని చేరి అభీష్టముల నెరవేర్చుకుందువు. నిద్రలేవే భద్రకాళి. అజుని చేరగవాణి వందురు నిజము తెలిసిన వారు కొందరు. విజయ సారథి శ్యామ సుందరు విమల సతి రుక్మిణివి తల్లి. నిద్రలేవే భద్రకాళి. పరగ కైలాసపు భవానీ పావని కన్యాకుమారి స్థిరముగా శ్రీశైలమునను ప్రసిద్ధ భ్రమరాంబవట తల్లి. నిద్రలేవే భద్రకాళి. తిరుమలను అలివేలు మంగవు పరగ మంగళగిరిని లక్ష్మివి ధరను భద్రగిరి సుడగు కోదండరాముని సతివి సీతవు. నిద్రలేవే భద్రకాళి. సర్వమ్మ మహాలక్ష్మి రావమ్మ రావమ్మ. చూస్తున్నారా? ఇంకా ఎవరున్నారు?
ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చోండి ప్రశాంతంగా. అమ్మవారు వచ్చేసి కొద్దిగా స్లోగా వస్తుంది. ఆవుకి వస్తుంది మీరు చూడండి, ఆవుని పిలవలేము. సార్ ఒకసారి మీరు కూడా రైట్. ఓకే సార్ మీరు కూడా కొంచెం ఇలా తిరిగితే బాగుంటుంది సార్. మీ వేపు పడుతుంది, ఇలా తిరగండి సార్. అది రైట్. సరే ఒకసారి మురళి గారు. ఓకే లక్ష్మీ చూడమ్మా. ఓకేనా. ఓకే అలా చెప్తూనే ఉంటారు, ఇలా మామూలుగా చెప్తుంటారు. గోభక్తులందరూ మనసార కనరే గోభక్తులందరూ మనసార కనకలు కరణాలు చదివించరమ్మా రంగురంగుల గాజులను రంగురంగుల గాజులను వెండి శృంగారు కొమ్ములకి వెండి కవచాలు పెట్టారు. ఎలా వెంటరమ్మా గోభక్తులందరూ మనసార కనరే మనసార కనరే శ్రీకామధేనుకి శ్రీవంశమలరే. సున్నితంగా పడాలి మరి. పన్నీరు గంధాలు చెప్పండి. పన్నీరు గంధాలు గోవు పైన చిలికించి కానుకలు కట్నాలు చదివించరమ్మా పన్నీరు గంధాలు గోవు పైన చిలికించి కానుకలు కట్నాలు
దివింతరమ్మా శ్రీకామధేనుకి శ్రీమంతమలరే రంగురంగుల గాజులను కుంగములతో కుంగముల అంటే వెళ్ళి తొలగించారు అందరం కుంగములు పెట్టినట్టుగా భావించాలి రంగురంగుల గాజులను కుంగముల తొడిగించి వేడుకలిపుడు చేయించరమ్మా ఉన్న వేడుకలు అన్ని వేడుకలన్నీ కూడా ఇక్కడ గోపసులందరూ మనసార కనరే మా పొట్ట దగ్గర చీరలో కూడా అన్ని పసుపు కుంకుమ ముత్తైదు కావాల్సిన అన్ని కూడా అడుగు జాడలను కనని జనని అడుగు జాడలను కనని అడుగు జాడలు ఒక్కరు చూస్తే చాలు ఇదే మీటింగ్ వచ్చేస్తున్నాను అదే గోసంరక్షణ దగ్గర ఓకే మేడం ఓకే శ్రీనివారు నలుగురు ఖాళీ కాదు ఫోన్ చేస్తాను కూర్చోండి సార్ అలాగా ఏమి వేయద్దు మీరు లోపలికి వచ్చేయండి అంటే అటే వెళ్తే ఒకసారి వాళ్ళందరికీ ఓకే మేడం సార్ కొంచెం వెనక్కి రావాలి మేడం పక్కన ఉండొచ్చు శ్రీ వెంకటేశాయ చెప్పండి అందరూ కూడా అందరూ కూడా చెప్పండి ఒక్కసారి గృహీత్వాం సౌభాగ్యత్వం గోశాలత్వం నగర చిట్టిమా గోభక్తులందరికీ కూడా సర్వదేవతారక్ష సర్వఘోర అందరూ కూడా ప్రదక్షిణ చేస్తున్నట్టుగా భావించండి అమ్మా అంతర్ముఖ సమాధానం क्षमस्व गोदेव्यै नमः मनस्पूर्वक नमस्कारान् समर्पयामि कामधेनो समुद्भूतं सर्वग्रन्थु संस्थितं देवानाम् आज्याहारम् अतस्यान्तिं प्रयुज्यन्ति या देवी सर्वभूतेषु
ధేను రూపేణ సంస్థిత నమస్తస్యై నమః. సార్ ఇటు చూడండి సార్. నాకు అక్కడ ఏం జరగట్లేదులేండి, ఒక నిమిషం ఉంది. ఓకే. ఇది గోపురం లాగా అవసరం ఇది ఇచ్చేయండి మేడం, ఇచ్చేయండి. కరెక్ట్గా అమ్మవారి అంటే అందరికీ అనుగ్రహం ఇది అలా పట్టుకోండి. ఓకే. సురేష్ ఓ, ఓ, ఓ. 10 నిమిషాల్లో ఎంత ఎవరు లేవద్దమ్మా, ఒక లేచి అందరూ మా అందరం గేదె పాలు తాగిన మహత్యాన్ని చూపించకండి. గోశాలలో ఉన్నాం మనం. ఆత్మనిధానాంజనము నమో నమో కేశవ నమో నారాయణ నమో 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 గో త్రివిక్రమ నమో వామన నమో త్రివిక్రమ నమో వామన నీ నామమే మాకు నిధియు నిధానము నీ నామమే ఆత్మనిధానాంజనము నమో పద్మనాభ నమో దామోదర నమో సంకర్షణ నమో నమో ప్రద్యుమ్నతే నమో అనిరుద్ధ నమో ప్రద్యుమ్నతే నమో అనిరుద్ధ నమో పురుషోత్తమ నమో మధోక్షర నమో నారసింహ నమోస్తు అచ్యుత నమో పురుషోత్తమ నమో మధోక్షర నమో నారసింహ నమోస్తు అచ్యుత నమో జనార్దన నమోస్తు ఉపేంద్ర నమో జనార్దన నమోస్తు ఉపేంద్ర నమో శ్రీ వెంకటేశ నమో శ్రీ కృష్ణ నమో శ్రీ వెంకటేశ నమో శ్రీ కృష్ణ నీ నామమే మాకు నిధియు నిధానము నీ నామమే ఆత్మనిధానాంజనము నీ నామమే మాకు నిధియు నిధానము నీ నామమే ఆత్మనిధానాంజనము నీ నామమే ఆత్మనిధానాంజనము